హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, ఏపీలో ఈ ప్రాంతాల్లో రీపోలింగ్ ఈసీ సంచలన ప్రకటన అండి. సో, మరి ఆ వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే కౌంటింగ్ వేళ మంత్రి అంబటి రాంబాబు సంచలనమండి. ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. అయితే పోలింగ్ అనంతరం కొన్ని నియోజకవర్గాల్లో హింస చెలరేగింది. ముఖ్యంగా పల్నాడు జిల్లా తిరుపతి, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి నియోజకవర్గాల్లో చెలరేగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. దీనిపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉంటే పోలింగ్కు ముందు నుంచే పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల తర్వాత కూడా 2 రోజుల పాటు టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపించింది. సో, అయితే పోలింగ్ నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంటనే అరెస్టు చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో మంత్రి అంబటి రాంబాబు సంచలనానికి తెరలేపారండి. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని 236, 237, 253, 254 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలి అంటూ ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈ పిటిషన్లో ఈసీ సీఈఓ సహా మరో 5గురిని చేర్చారు. కాగా ఆ పిటిషన్పై గురువారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు మాచర్లలో రీపోలింగ్ నిర్వహిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడంతో అక్కడ రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరణ ఇవ్వడం జరిగింది. ఈవీఎం ధ్వంసం అయినా కూడా అందులో డేటా భద్రంగానే ఉందని అన్నారు. మాచర్లలో రీపోలింగ్ నిర్వహించే అవసరం లేదని అయితే ఆయన స్పష్టం చేశారు.